రైట్. ఆది కాండం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని వచనాలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి, ఇవి వివరంగా తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఆది కాండము అనే ఆ పుస్తకానికి అర్థం ఏమిటి? ఆది కాండము ఏమిటి అర్థం? ప్రారంభం. ఆది కాండము అంటే ప్రారంభం, సృష్టి ప్రారంభం. దేవుడు యొక్క సృష్టి ప్రారంభం ఆది కాండంలో చూస్తాం. ఇంగ్లీష్లో జెనిసిస్ అని చెప్పి అన్నారు. దాన్ని ద బిగినింగ్ అంటే ప్రారంభం. రెండు, ఈ ఆది కాండము అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? మోషే రాశాడు. ఎలా రాసుంటాడు? మోషేకి ఆది కాండానికి మధ్య సుమారు 300 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. అనగా మీరు బైబిల్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఆది కాండము యోసేపు మరణంతో ముగుస్తుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషే యొక్క జన్మను గురించి రాయబడి ఉంది. సో మోషే యొక్క జన్మ, ఆదికాండం యొక్క ముగింపు మధ్య 300 సంవత్సరాల వరకు గడిచిపోయింది. అంటే మోషే పుట్టక మునుపే ఆదికాండపు చరిత్ర ముగిసిపోయింది. 300 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 300 సంవత్సరాల తరువాత మోషే జన్మించినట్లయితే తనకు ఎలా తెలుస్తుంది ఆదికాండం గురించి? అనగా ఎలా తెలుస్తుంది? ఆదామును ఎలా సృష్టించాడో, ఆదాము ప్రక్కటెముకలో నుంచి అవ్వను ఎలా సృష్టించాడో, ఆ తర్వాత ఆదాముకు అవ్వకు కయీను ఏబేలు పుట్టారని, ఆ తర్వాత కయీను అసూయతో ఏబేలును చంపేశాడని, అలాగే ఆ వంశాలు ఇవన్నీ కూడా మోషేకు ఎలా తెలుసుంటాయి? ఎలా సాధ్యం అది? కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, లేఖనములు ఏవి కూడా, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఏది కూడా మనిషి యొక్క ఊహలో నుంచి మనిషి కూర్చొని ఊహించి రాసినది కాదు. కానీ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతోనే ఈ గ్రంథము రాయబడి ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటాయా అంటే ఆది కాండం. ఎందుకని? ఆది కాండంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మోషే భూమి మీద లేడు. పైపెచ్చు ఆది కాండంలో యోసేపు మరణించిన తర్వాత సుమారు 300 సంవత్సరాల తర్వాత మోషే జన్మించాడు. కాబట్టి మోషేకు ఆది కాండంలో చోటు చేసుకున్న సంఘటనలకు ఏమాత్రం పరిచయం లేదు. అయినప్పటికీ ఎంత అద్భుతంగా, ఎంత యాక్యురేట్గా ఈ గ్రంథాన్ని మోషే లిఖించాడు అంటే అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వల్ల మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఈ గ్రంథాన్ని, ఆది కాండాన్ని మోషే ఎప్పుడు రాశాడు? దయచేసి గమనించండి. మోషే అరణ్యములో ఇశ్రాయేలును నడిపిస్తున్న కాలము క్రీస్తు పూర్వము 1450 సంవత్సరాల నుండి 1410 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపించాడు. అప్పుడే కదా దేవుడు మోషేను ప్రత్యేకంగా పిలిచింది. అప్పుడే కదా దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని తెలియచేసింది. కాబట్టి అప్పుడే, ఆ కాలంలోనే, ఈ 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడే మోషే ఆది కాండాన్ని రాసి ఉండాలి. ఎందుకని? ఈ గ్రంథం రాసింది లేక ఆది కాండం రాసింది మోషే అని చరిత్ర నమ్ముతుంది. ఒకవేళ మోషే రాసినట్లయితే ఖచ్చితంగా మోషే మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు నాయకునిగా ఇశ్రాయేలును నడిపించాడు. వాళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాలే ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇది మోషే యొక్క ధర్మశాస్త్రము. దీన్ని మోషే యొక్క ధర్మశాస్త్రముగా యేసుక్రీస్తు కూడా పిలిచాడు. మోషే మీకేం సెలవిచ్చాడు? ధర్మశాస్త్రంలో మోషే మీకేం చెప్పాడు అని యేసుక్రీస్తు కూడా ప్రశ్నించాడు. అనగా మోషే ధర్మశాస్త్రముగా ఈ 5 గ్రంథాలని భావించారు. అనగా ఆది కాండము మోషే రాశాడు. ఇప్పుడు ఎప్పుడు రాశాడో మీతో పంచుకున్నాను కదా. 40 సంవత్సరాల ఆ కాలంలో ఈ గ్రంథాన్ని మోషే రాశాడు. ఎన్నో గ్రంథం ఇది? బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి కదా. మరి ఆది కాండం ఎన్నో గ్రంథం? మొట్టమొదటి గ్రంథం. మరి పాత నిబంధనలో ఎన్నో గ్రంథం? మొట్టమొదటి గ్రంథం. మరి 5 ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఆది కాండం ఎన్నో గ్రంథం? మొట్టమొదటి గ్రంథం. సో ఎవరు రాశారో తెలిసింది మనకి, ఎప్పుడు రాశారో తెలిసింది మనకి.
అలాగే ఎన్నో గ్రంథమో తెలిసింది. అలాగే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆది కాండంలో ఉన్న మొత్తం అధ్యాయాలు 50 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 1533 వచనాలు. ఎన్ని మాటలు ఉన్నాయి ఇందులో? 38,267 మాటలు ఈ ఆది కాండంలో ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చరిత్ర మొత్తం కలిపి 6,000 సంవత్సరాలు. ఏ చరిత్ర? ఆదాము జన్మించినప్పటి నుండి నువ్వు నేను జన్మించిన ఈ కాలానికి మధ్య మొత్తం కలిపి 6,000 సంవత్సరాలు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడండి, స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను. ఆదాము నుండి నోవహు వరకు కాలము 1056 సంవత్సరాలు. అనగా ఆదాముకు నోవహుకు మధ్య కాలం 1056 సంవత్సరాలు. మరి నోవహు నుండి అబ్రహాం వరకు 952 సంవత్సరాలు. అంటే అప్రాక్సిమేట్గా ఆదాము నుండి అబ్రహాం వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత చరిత్ర గురించి తెలియచేస్తుందయా అంటే 4100 సంవత్సరాల చరిత్ర గురించి తెలియచేస్తుంది, అంతే. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయం నుండి ఆది కాండం 50వ అధ్యాయం వరకు మధ్యకాలం ఎంతో తెలుసా? సుమారు 2286 సంవత్సరాలు చరిత్ర మనం చూస్తాం. సో మీకు అర్థం కావాల్సింది ఏమిటి? మొత్తం బైబిల్ అంతా కలిపి ఎంత కాలపు చరిత్రను తెలియజేస్తుంది? 4100. అందరూ చెప్పండి. ఆది కాండం నుండి ప్రకటన వరకు మొత్తం కలిపి 4100 సంవత్సరాల చరిత్ర తెలియచేస్తుంది. ఆ చరిత్రను ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా. ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు. ఆదాము పుట్టిన 1000 సంవత్సరాలకు నోవహు పుట్టాడు. నోవహు పుట్టిన తర్వాత 1000 సంవత్సరాలకు అబ్రహాం పుట్టాడు. అబ్రహాము పుట్టిన 1000 సంవత్సరాల తరువాత దావీదు పుట్టాడు. దావీదు పుట్టిన 1000 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టాడు. ఏమిటో విచిత్రంగా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా అటు ఇటుగా అదే పీరియడ్. సో ఇప్పుడు ఆదాము నుండి నోవహు 1000 సంవత్సరాలు అయితే, నోవహు నుంచి అబ్రహాముకు 1000 సంవత్సరాలు అయితే, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు అయితే, దావీదు నుండి యేసయ్య జన్మించిన కాలానికి 1000 సంవత్సరాలు అయితే, మొత్తం కలిపేది 4000 సంవత్సరాలు. మత్తయి నుంచి ప్రకటన వరకు, అనగా యేసుక్రీస్తు జన్మ నుంచి పద్మాసు ద్వీపంలో యోహాను చూసిన పరలోకపు దర్శనం వరకు సుమారు 100 సంవత్సరాలు. సో పాత నిబంధన 4000 సంవత్సరాలను తెలియచేస్తే, క్రొత్త నిబంధన 100 సంవత్సరాలను తెలియచేస్తే, మొత్తం కలిపి 4100 సంవత్సరాలు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాలు 2000 సంవత్సరాలను సూచిస్తుంటే, ఒక్క ఆది కాండమే 2286 సంవత్సరాలు చరిత్ర మనం చూస్తాం. రైట్. ఆ తర్వాత మిగతా 1814 సంవత్సరాలు నిర్గమాకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తాం. అప్రాక్సిమేట్గా చెప్పాను ఇందాక, 4000 సంవత్సరాలు పాత నిబంధన, 100 సంవత్సరాలు క్రొత్త నిబంధన, మొత్తం కలిపితే 4100 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. ఆది కాండం 1వ అధ్యాయం నుండి ఆది కాండం 11వ అధ్యాయం వరకు, అంటే 11 అధ్యాయాల చరిత్ర 2000 సంవత్సరాలు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏడో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం 12వ అధ్యాయం నుండి ప్రకటన చివరి అధ్యాయం వరకు మొత్తం కలిపితే 2000 సంవత్సరాలు. ఒక ఆది కాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాలు. అంటే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఆది కాండం మొదటి 11 అధ్యాయాల్లోనే చోటు చేసుకుంది. ఇప్పుడు సులభంగా, ఇంకొంచెం సులభంగా ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు యొక్క జన్మకు మధ్య ఉన్నటువంటి వంశాలు సింప్లిఫై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి బైబిల్ చూద్దాం రండి. దేవుడు మోషే ద్వారా అసలు వంశాలను గూర్చి ఎవరికి ఎవరు పుట్టారో, మా ముత్తాత పేరు నాకు జ్ఞాపకం లేదని మీకేం జ్ఞాపకం ఉందా? ఏమండి, మీ తాత పేరు జ్ఞాపకం ఉంటుంది కానీ మీ ముత్తాత పేరు జ్ఞాపకం మీకు ఎంతమందికి మీ ముత్తాత తెలుసో చేయి చూపించండి. అది తాత పేరు తెలుసు కానీ మన ముత్తాత పేరు తెలియదు. మరి ముత్తాత పేరే మనకు తెలియకపోతే మరి మోషేకి ముత్తాత ఏమిటండి? ఎంతమంది పేర్లు రాయగలిగాడో, ఎంత ఖచ్చితంగా రాయగలిగాడో, ఎంత యాక్యురేట్గా రాయగలిగాడో ఎలా సాధ్యమైంది? అది దేవుని యొక్క మహాకృప, దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానం.
అలాగే ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి చరిత్ర ఇదంతా కలిపి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఆదాము ద్వారా అవ్వ ద్వారా ఎవరు పుట్టారు చూద్దాం రండి. ఆదికాండము 5వ అధ్యాయము చదువుతున్నాను. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. 3వ వచనము. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఎందుకంటే 4వ అధ్యాయంలో కయీను హేబేలు చరిత్ర రాయబడి ఉంది. హేబేలును కయీను చంపేశాడు. అలా చంపిన తర్వాత దేవుడు హేబేలుకు బదులుగా షేతును అనుగ్రహించాడు. అది 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. హేబేలుకు ప్రతిగా దేవుడు 25వ వచనంలో ప్రతిగా దేవుడు షేతును అనుగ్రహించెను గనుక అతనికి షేతు అను పేరు పెట్టెను. సో షేతు హేబేలుకు ప్రతిగా జన్మించాడు కాబట్టి ఇక్కడ షేతును చూస్తున్నాం. 6వ వచనం చూడండి. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కలిగెను. రైట్. ఇప్పుడు షేతు ఎవరిని కన్నాడట? ఎనోషు. 9వ వచనము. ఎనోషు ఎవరిని కన్నాడట? కెయిన్ని కన్నాడు. 12వ వచనము. కెయిన్ ఎవరిని కన్నాడు? మహాలేలును కన్నాడు. 15వ వచనం. మహాలేలు ఎవరిని కన్నాడు? ఎరుదును కన్నాడు. 18వ వచనం. ఎరుదు ఎవరిని కన్నాడు? హనోకును కన్నాడు. హనోకు 22వ వచనం. హనోకు ఎవరిని కన్నాడు? మెతూషలను కన్నాడు. మెతూషల ఎవరిని కన్నాడు? 26వ వచనము. మెతూషల 108 ఏండ్లు బ్రతికి లెమెకును కన్నాడు. లెమెకు ఎవరిని కన్నాడు? 30వ వచనం. లెమెకు నోవహును కనిన తరువాత, అనగా నోవహును ఎవరు కన్నారు? లెమెకు. లెమెకును ఎవరు కన్నారు? వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నని ఎవరు కన్నారు? వాళ్ళ నాన్నని ఎవరు కన్నారు? సో ఇప్పుడు వెనక్కి వెళ్ళారు అనుకోండి, ఎవరు కన్నారు చెప్పండి? ఆదాము. సో ఆదాము వల్ల ఆదాము అవ్వ వంశములో నోవహు జన్మించాడు. రైట్. ఇప్పుడు వినండి. నోవహు కాలంలో ప్రజలు పాపిష్టి జీవితం జీవించి దేవునికి కోపాన్ని పుట్టించటం వల్ల దేవుడు ప్రళయాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రళయంలో అందరూ కూడా శిక్షించబడ్డారు. ఆ శిక్ష ఫలితంగా భూమి మీద అందరూ చచ్చిపోయారు. కానీ నోవహు నీతిగా జీవించాడు కాబట్టి నోవహు 3 కుమారులు, 3 కోడండ్లు, నోవహు భార్య, మొత్తం కలిపి 8 మంది ఓడలోకి వెళ్ళి ఆ ప్రళయం నుంచి తమను తాము తప్పించుకున్నారు. ఇప్పుడు నోవహు ద్వారా షేము, హాము, యాపేతు ఈ 3 పుట్టారు. సో ఈ 3 కొడుకులు అలాగే వారి కోడళ్ళ ద్వారా ఎవరు పుట్టారయ్యా అంటే, ఇందాక మనం చూసాం కదా, ఆదాము నుంచి నోవహు వచ్చాడు. అలాగే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 11వ అధ్యాయము 10వ వచనం. అనగా ఎందుకు ఇది చదివిస్తున్నానంటే, బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, దేవుడు మొట్టమొదటిగా సృష్టించినటువంటి దంపతులు ఎవరు? ఆదాము, అవ్వ. వాళ్ళు కన్నటువంటి పిల్లలు ఎవరు? వాళ్ళను కన్నటువంటి వాళ్ళు ఎవరిని కన్నారు? ఇలా వంశాలు 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 రాసుకుంటూ ఎంత అద్భుతంగా దేవుడు లిఖింపచేశాడో మోషే ద్వారా అర్థం చేసుకోండి. ఇప్పుడు షేము, హాము, యాపేతు వీళ్ళెవరు? నోవహు యొక్క కుమారులు. ఆ కుమారుల్లో నుంచి షేము అనే వాడి నుంచి 10వ వచనం చదువుతున్నాను. 11వ అధ్యాయము. షేము వంశావళి ఇది. షేము అర్పషదును కనెను. అర్పషదు షేలాహును కనెను. షేలాహు ఎబేరును కనెను. ఎబేరు పెలెగును కనెను. పెలెగు రయూను కనెను. రయు సెరూగును కనెను. సెరూగు నాహోరును కనెను. నాహోరు 29 ఏండ్ల బ్రతికి తెరహును కనెను. తెరహు అబ్రహామును కనెను. ఎంత అద్భుతం అండి! ఇప్పుడు అబ్రహాము ఎవరికి జన్మించాడు చెప్పండి? నోవహు కుమారుడైన షేము ద్వారా అబ్రహాము వచ్చాడు. మరి నోవహు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము అవ్వ నుంచి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరు? అప్పుడు మనం లేం కదా, మనకేం తెలుసు? అవునా అండి? అబ్రహాము కుమారుడు ఎవరు? అబ్రహాము ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా
12 కొడుకులు పుట్టారు. వారిని 12 గోత్రాలుగా మనం పిలిచాం. ఆ 12 గోత్రాల్లో 12 మంది కొడుకుల్లో ఒకడు యూదా. యూదా ద్వారా దావీదు పుట్టాడు. దావీదు వంశమందు యేసుక్రీస్తు జన్మించాడు. సో ఇప్పుడు మన ఆదికాండం నుంచి ఎక్కడి దాకా వచ్చేసాం చెప్పండి? మత్తయి సువార్త దాకా వచ్చేసాం. దిస్ ఈజ్ ద బైబుల్. బైబుల్ని మనం అర్థం చేసుకుంటే ఇంత సులభం. మీకు ఒక 2000 సంవత్సరాల నుంచి చెప్పా కదా, ఆ 2000 సంవత్సరాల గురించి చక్కని పట్టిక చూపిస్తున్నారు చూడండి. ప్రారంభం మొదటి 2 అధ్యాయాల్లో, పతనం 3, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాల్లో, ప్రళయం 6, 7, 8, 9 అధ్యాయాల్లో, ప్రపంచం 10, 11 అధ్యాయాల్లో. ఎందుకని 11వ అధ్యాయంలో మనం చూస్తాం, బాబేలు గోపురాన్ని కట్టిన తర్వాత దేవుడు వారి భాషను తారుమారు చేసి ఫలితంగా ఆ బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుడు తరిమివేసినట్టుగా, మనం చెదరగొట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనకు కనిపించే 4 ప్రధాన క్యారెక్టర్స్. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయము అబ్రహాము గూర్చి, 26, 27 అధ్యాయాలు ఇస్సాకును గూర్చి, 28 నుంచి 36 అధ్యాయాలు యాకోబును గూర్చి, 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపును గూర్చి. ఆది కాండం మొత్తం డివైడ్ అయిపోయింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయాలు వరకు సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 12వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మనకు కనిపించేది అబ్రహాము కొడుకు ఇస్సాకు, అబ్రహాము మనవడు యాకోబు, అబ్రహాము ముని మనవడు యోసేపు. ఈ నలుగురే మీకు 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కనిపిస్తారు. ఆది కాండంలో మనం సుమారు 13 విలువైన పాఠాలు మనం నేర్చుకుంటాం. ఏమిటి ఆ 13 విలువైన పాఠాలు? మొదటిగా ఆరంభం. సృష్టి ఆరంభము ఆది కాండం సూచిస్తుంది. 2 అద్భుతం. ఏమిటి అద్భుతం? దేవుడు మనిషిని అద్భుతంగా సృష్టించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. అంతేకాకుండా మనిషి పక్కటెముకలో నుండి అద్భుతంగా దేవుడు సాటి అయిన సహాయాన్ని సృష్టించాడు. కాబట్టి ఇది ఒక అద్భుతం. 3 అవిధేయత. ఏమిటి అవిధేయత? దేవుడు ఏ పండు అయితే తినద్దన్నాడో ఆ పండే ఆదాము అవ్వ తిని శాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ తర్వాత అసూయ. కయీను తన సహోదరుడైనటువంటి హేబేలుపై అసూయను ప్రదర్శించి కనపరిచి అన్యాయంగా అసూయతో హేబేలును చంపేశాడు. ఆ తర్వాత మనకు కనిపించేది అపవిత్రత. నరుల చెడుతనము భూమి మీద బహు చెడ్డది అని చెప్పి దేవుడు గుర్తించాడు. మనిషి పాడైపోయాడు, అపవిత్రుడైపోయాడు. కాబట్టి భూమి అంతా కూడా అపవిత్రమైపోయింది. ఆ తర్వాత దేవుని కోపం వల్ల ఈ సృష్టి అంతా కూడా అంతం, అనగా దేవుడు సంపూర్ణంగా ప్రళయం ద్వారా సృష్టిని అంతం చేయాలి అని తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి కనిపించేది అంతం, అది మహాప్రళయం. అంతం అయిపోయిన మనిషి జాతిని మళ్ళా ప్రపంచానికి అందించటానికి ఆధారం ఎవరో తెలుసా? ఈ నోవహు కుటుంబం. కాబట్టి ఆధారం. ఆ తర్వాత మనం చూసేది అమోఘం. ఏమిటి అమోఘం? అబ్రహాము అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఒక అన్యుడు. అంతేకాకుండా 75 సంవత్సరాల వయసు వచ్చేసినా కూడా పిల్లలు లేక తన భార్య శారా ఏమో గొడ్రాలనే ముద్ర భరించలేక మోడు బారిన జీవితం జీవిస్తున్నటువంటి అబ్రహామును శారాను దేవుడు ఏర్పరచుకోవడం నిజంగా అమోఘం. తను ఆశించినటువంటి గర్భఫలం పొందుకోకపోయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలా. నిజంగా ఏమిటి చెప్పండి? అమోఘం. కానీ అదే విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు అబ్రహాము ఒకసారి అబద్ధం చెప్పాడు. అది అవమానం. ఆ తరువాత జరిగింది ఏమిటయా అంటే అనుగ్రహం. ఏమిటి అనుగ్రహం? దేవుడు అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? ఇస్సాకును బహుమానంగా అనుగ్రహించాడు. ఆ తరువాత అన్యాయం. ఏమిటి అన్యాయం? యాకోబు జన్మించాడు. యాకోబు పేరుకు అర్థం ఏమిటో తెలుసా? మోసగాడు. పేరుకు తగ్గవాడే. అటు తండ్రిని మోసం చేశాడు, అన్నయ్యను మోసం చేశాడు, మావయ్యను మోసం చేశాడు. ఏమిటి? అన్యాయం. కానీ అద్భుతం.
ఏమిటి అద్భుతం అంటే, ఈ మోసగాడు ఓ రోజు దేవుణ్ణి కలుసుకున్నాడు, తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. మోసగాడైనటువంటి యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మారిపోయాడు. అద్భుతం. ఈ మోసగాడు ఇశ్రాయేలుగా మారాడు. అతడు ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు పేరు యోసేపు. యోసేపు బహు నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి అతని జీవితం మనందరికీ ఆదర్శం. ప్రధానంగా అబ్రహాము యొక్క జీవితాన్ని, కొడుకు జీవితాన్ని, మనవడి జీవితాన్ని, ముని మనవడైనటువంటి యోసేపు జీవితాన్ని, ఆదికాండంలో ఎక్కువ శాతాన్ని మోషే ద్వారా దేవుడు తెలియచేశాడు.